జగతి దగ్గర నుండి బిడ్డను వేరు చేసి అనుపమ ఇంకా దూరంగా వెళ్ళిపోయి పెంచుతూ ఉంటుంది కదా! ఇంకా బాబు పెరుగుతూ ఉంటాడు. "మీ డ్యాడీ ఎవరు? మీ డ్యాడీ ఎవరు?" అని స్కూల్‌లో అందరూ అడుగుతూ ఉంటారు. మను చిన్నగా ఉన్నప్పుడు అనుపమ సమాధానాన్ని దాటవేస్తూ తప్పించుకోగలిగింది. కానీ మను పెద్దయిన తర్వాత తప్పించుకోలేకపోయింది. ఒకరోజు మను నిలదీసి అడుగుతాడు. "అసలు మా నాన్నెవరో చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదు?" అని అడుగుతాడు సీరియస్‌గా. "చూడు మను, మీ నాన్న ఎవరో తెలియకపోతే నువ్వు వెదగలేవా? బ్రతకలేవా? నేను నిన్ను బాగానే పెంచుతున్నాను కదా! నీకు ఏ అసౌకర్యం లేకుండా అన్నీ చూసుకుంటున్నాను కదా! ఇంకా నాన్న ఎందుకు? నాన్న గురించి ఎందుకు అడుగుతున్నావు?" అని అంటుంది అనుపమ. "నాన్న గురించి ఎందుకు అడుగుతున్నావా? మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటే నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. అసలు మా నాన్న ఎవరో చెప్పడానికి నీకెందుకు ప్రాబ్లమ్?" అని అంటాడు మను. "చూడు మను, నీకు అమ్మ మాత్రమే ఉంది. నాన్న లేడు అనుకో" అని అంటుంది అనుపమ. "అలా ఎలా అనుకుంటాము? అంటే నువ్వు ఏదో తప్పు చేస్తే పుట్టిన ప్రతిఫలానా నేను?" అని అంటాడు మను. మను అని చెయ్యెత్తి కొట్టబోయి ఆగిపోతుంది అనుపమ. "మను, ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు?" అని అంటుంది అనుపమ. "మరి మా నాన్నెవరో చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు?" అని అంటాడు మను. అంతలో పెద్దమ్మ వస్తుంది. జరిగిందంతా చూసి, "చూడనుపమ, ఇప్పుడు వరకంటే వాడు చిన్న పిల్లవాడు కాబట్టి నువ్వు మాయ చేయగలిగావు. ఇప్పుడు వాడు ఎదిగాడు. వాడికి అన్ని నిజాలు తెలియాలి. లేకపోతే నిన్ను ఇలాగే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది" అని అంటుంది పెద్దమ్మ. "చూసావా పెద్దమ్మ మను ఎలా మాట్లాడుతున్నాడో" అని అంటుంది అనుపమ బాధగా. "వాడు ఎదిగాక కూడా నిజాలు దాయాలని ప్రయత్నిస్తే వాడు ఇలానే మాట్లాడతాడు అనుపమ. దయచేసి ఇంకా నిజం దాయడం నీకే మంచిది కాదు. నిజం చెప్పేయి. లేకపోతే నేనే చెప్పేస్తాను" అని అంటుంది పెద్దమ్మ. "పెద్దమ్మ" అని అంటుంది అనుపమ. "అవును అనుపమ" అని అంటుంది పెద్దమ్మ. "ఏంటి నిజం?" అని అంటాడు మను. "అసలు అనుపమకి పెళ్ళే కాలేదు. పెళ్ళి కాకుండా నువ్వెలా పుడతావురా?" అని అంటుంది పెద్దమ్మ మనుతో. "అంటే నేనేమికి పుట్టలేదా? మరి ఇంకెవరికి పుట్టాను? అంటే నన్ను అనాథలా పడి ఉంటే దొరికానా? దొరికిన నన్ను పెంచుకుంటున్నారా?" అని అంటాడు మను. "లేదురా, నీకందరూ ఉన్నారు. నువ్వు అనుపమ ప్రాణ స్నేహితురాలైనటువంటి జగతి కొడుకురా. మీరిద్దరూ కవలలు. కవలల్లో నుండి అనుపమ ఒకరిని అంటే నిన్ను తీసుకుంది. దానికి జగతి పర్మిషన్ అడిగింది. జగతి ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంది. ఈ విషయం మహేంద్రకి తెలియనివ్వకుండా మాట తీసుకుంది. అందుకే స్నేహితురాలికి ఇచ్చిన మాట కోసం మహేంద్రకి నిజం చెప్పకుండా జగతి ఆగిపోయింది. నిన్ను హాస్పిటల్లో ఎవరి దగ్గర నుంచో తీసుకున్నట్టు మహేంద్రని నమ్మించింది అనుపమ. జగతి కూడా తన బిడ్డ తన దగ్గరే ఉంటున్నాడుగా, ఎక్కడికి వెళ్ళట్లేదుగా, అనుపమ దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి, నా ప్రాణ స్నేహితురాలు నా దగ్గరే ఉంటుంది కానీ ధైర్యంగా అనుపమ దగ్గర పెరగడానికి ఒప్పుకుంది. కానీ నువ్వు జగతి పాలు తాగి పెరిగావు కాబట్టి జగతి దగ్గరే ఎక్కువగా గడిపేవాడివి. మీరిద్దరూ కవలలు కాబట్టి ఇద్దరూ ఆడుకుంటూ ఉండేవారు. కాబట్టి అనుపమకి భయం వేసింది. ఇకలా ఉంటే నువ్వు జగతితోగే దగ్గరవుతావు, తనకు దగ్గరవ్వవు అనే స్వార్థంతో నిన్ను తీసుకుని జగతికి చెప్పకుండా దూరంగా వచ్చేసి నిన్ను ఇక్కడ పెంచింది" అని అంటుంది పెద్దమ్మ. "అంటే నా తల్లిదండ్రుల నుండి చిన్నప్పుడే నన్ను వేరు చేసిందన్నమాట" అని అంటాడు మను. "మను, నీ మీద ప్రేమతోనే అలా చేసిందిరా, తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటావు" అని అంటుంది పెద్దమ్మ. "గొప్పగా పెంచితే సరిపోదు, కన్న తల్లిదండ్రుల్ని దూరం చేసింది కదా" అని అంటాడు మను. "చూడు మను, అనుపమని అపార్థం చేసుకోకు. తర్వాత కొన్ని కారణాల వల్ల జగతి మహేంద్ర విడిపోయారు, దూరంగా ఉంటున్నారు అని తెలిసింది. నీతో పుట్టిన నీ తమ్ముడు రిషి మహేంద్ర దగ్గరే పెరుగుతున్నాడు అని తెలిసింది. నిన్ను జగతికి దగ్గర చేసి జగతి దగ్గరే నువ్వు పెరిగేలా చేద్దాము అని అనుపమ చాలా ప్రయత్నాలు చేసింది. జగతి ఆచూకీ కోసం చాలా వెతికింది. కానీ జగతి ఎక్కడుందో తెలియలేదు. వాళ్ళు కలుసున్నప్పుడు ఒక బిడ్డ వాళ్ళ దగ్గర, ఒక బిడ్డ అను దగ్గర పెరిగితే బాగుంటుంది అనుకుంది. కానీ వాళ్ళు విడిపోయారని తెలిసిన తర్వాత నిన్ను జగతికి ఇచ్చేద్దాము అనుకుంది. కానీ జగతి ఎక్కడుందో తెలియలేదు. దీనిలో తన తప్పేముంది చెప్పు" అని అంటుంది పెద్దమ్మ. "నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేయడం తప్పే కదా, ఇంకా తన తప్పు లేదు అంటావేంటి గ్రాని" అని అంటాడు మను. "చూడు మను, ఈ విషయం జగతికి నాకు తప్ప మహేంద్రకి తెలియదు. అందుకే జగతి కోసం వెతుకుతున్నాను. జగతి అడ్రస్ దొరికిన వెంటనే నిన్ను జగతికి అప్పగిస్తాను. నువ్వు
అధైర్యపడకు, నీ తల్లి దగ్గరికి నిన్ను నేను చేరుస్తాను అని అంటుంది అనుపమ. చూడు గ్రాని, నా తల్లి దగ్గరికి నన్ను తీసుకువెళ్తాను అని చెప్తుంది. నువ్వే సాక్ష్యం అని అంటాడు మను. ఇలా మను అనుపమల మధ్య గొడవ జరుగుతుంది. తన తల్లిదండ్రులకి దూరం చేసి తనను దూరంగా తీసుకొచ్చి పెంచింది అని అనుపమ మీద కోపంగా ఉంటాడు మను. తరువాత అనుపమ జగతి కోసం వెతుకుతూ ఉంటే మహేంద్ర కనిపిస్తాడు అరకులో. తర్వాత ఇంకా జగతి కోసం హైదరాబాద్ వస్తుంది. తర్వాత జగతి లేదు అనే నిజం తెలుసుకుని ఇంకా కుప్పకూలిపోతుంది. ఈ విషయాన్ని పెద్దమ్మకు చెప్తే పెద్దమ్మ మనుకు చెప్తుంది. ఇంకా మను చాలా బాధపడతాడు. అసలు నిజం ఏమిటో తెలిసిన ఒకే ఒక్క మనిషి తన కన్న తల్లి జగతి. జగతి కూడా చనిపోయిందని నిజం తెలిసేటప్పటికి మనుకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా అనుపమ మీద చాలా కోపాన్ని పెంచుకుంటాడు. ఇదంతా అనుపమ కూర్చుని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు మను ఇక్కడికి వచ్చాడు. మను గురించి నిజం తెలిసిన ఒకే ఒక్క మనిషి జగతి. ఇప్పుడు జగతి లేదు. మహేంద్రకి ఎలా చెప్పాలో అర్థం కాదు. చెప్పినా నమ్ముతాడో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మను ఇక్కడికి రావడం వల్ల సమస్య మరింత పెరుగుతుందా తగ్గుతుందా? అసలే శైలేంద్ర కాలేజ్ని స్వాధీనం చేసుకోవాలని ఎన్నో కుట్రలు ప్రయత్నాలు చేసి రిషిని వెంటాడాడు, వేధించాడు. చివరికి తను లేకుండా చేశాడు. ఇప్పుడు మను కూడా మహేంద్ర కొడుకు అని తెలిస్తే మనుని ఉండనిస్తాడా? ఉండనివ్వడు. ఖచ్చితంగా మను ఈ ఆస్తికి వారసుడు అని శైలేంద్ర మను మీద కూడా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ నిజం ఎవరికీ తెలియకపోవడమే మంచిది. కానీ తెలియకపోతే మను బాధపడతాడు. తెలిస్తే మనుకి ప్రాబ్లం. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా అర్థం కావట్లేదు అని బాధపడుతూ అనుపమ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. జగతి, నీ కొడుకుని నీకు దగ్గర చేద్దామనుకుంటే అప్పుడు నువ్వెక్కడున్నావో నాకు తెలియలేదు. ఇప్పుడు నీ కొడుకు నన్ను అడుగుతున్నాడు, నా తల్లిని నాకు దూరం ఎందుకు చేశావు అని. ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. కన్న తండ్రికి తెలియదు కన్న కొడుకు అని. ఏం చేయను జగతి, ఇలా ఇరుక్కుపోయాను. సమస్యల వలయంలో చిక్కుకున్నాను. ఒకవైపు మను నా మీద కోపంగా ఉన్నాడు, మరోవైపు రిషి లేడు. ఏం చేయను జగతి, ఏమీ అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అనుపమ. ఇంకా ఒక పక్క పెద్దమ్మ ఇంకా మనుని అడుగుతూ ఉంటుంది. మను, నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చావు కదా, ఎలా ఉంది? మీ నాన్నని చూసావా? ఎలా ఉన్నాడు? మీ అమ్మ ఫోటో చూసావా అని అడుగుతూ ఉంటుంది. నీ వాళ్ళందరినీ చూసుకున్నావు కదా, ఎలా అనిపించింది అని అంటుంది పెద్దమ్మ. చూశాను గ్రాని, ప్రాణం లేని అమ్మ ఫోటోని, ప్రాణం ఉన్నా లేనట్టు ఉన్న నాన్న మొహాన్ని, అలాగే సమస్యల వలయంలో చిక్కుకున్న తమ్ముడి భార్యని చూశాను. నా కుటుంబం ఇన్ని కష్టాలు పడుతుంటే చూస్తూ ఉన్నాను అని అంటాడు మను. నువ్వు ప్రాబ్లంని సాల్వ్ చేసావు కదా మను, ఇంకేంటి అని అంటుంది బామ్మ. కాలేజ్ ప్రాబ్లంని సాల్వ్ చేశాను, కానీ తమ్ముడు చనిపోయాడు అని అందరూ నమ్ముతున్నారు. కానీ తన భార్య మాత్రం నమ్మడం లేదు. రిషి వస్తాడు అని ఎదురు చూస్తుంది. ఏంటి గ్రాని, తను తమ్ముడిపై ఇంత నమ్మకాన్ని ఇంత ప్రేమను చూపిస్తుంది. తనను చూస్తే చాలా బాధగా అనిపించింది గ్రాని అని అంటాడు మను. ఇది కాలం ఆడే ఆట మను, ఆ ఆటలో మనందరం పావులము అని అంటుంది బామ్మ. ఏంటి గ్రాని ఇది? తమ్ముడు బ్రాస్లెట్ని వసుధార తన చేతికి పెట్టుకుని చాలా ధైర్యంగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు సమస్య వచ్చినా రిషి సాల్వ్ చేస్తాడు, ఇప్పుడు కూడా రిషియే సాల్వ్ చేస్తాడు అని నమ్మకంతో, రిషి తనతోనే ఉన్నాడనే ధైర్యంతో ఆ బ్రాస్లెట్ని పెట్టుకుంది. అది చూసిన తర్వాత నా మనసు చాలా బాధ కలిగింది అని అంటాడు మను. ఇప్పుడు రిషి కూడా లేడు కాబట్టి వాళ్ళకి ఆ శైలేంద్ర ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటాడు. నువ్వెవరనేది వాళ్ళకి నిజం తెలియకపోయినా నువ్వు ఈ సమయంలో వాళ్ళకి అండగా ఉండాలి మను అని అంటుంది బామ్మ. నా వాళ్ళు కష్టంలో ఉంటే నేను అలా ఎలా వదిలేస్తాను గ్రాని? నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా నేను వెన్నంటే ఉండి వాళ్ళకి ప్రతి విషయంలోనూ వాళ్ళకి అండగా ఉంటాను అని అంటాడు మను. కాలేజ్కి వెళ్ళావు కదా, నీ తమ్ముడు విస్తరించిన కాలేజ్ ఎలా అనిపించింది అని అంటుంది గ్రాని. చాలా బాగుంది గ్రాని, కానీ అమ్మే లేకుండా పోయింది. నేనెవరో తెలిసిన వ్యక్తి అమ్మ ఒక్కదానికి మాత్రమే. ఆ అమ్మ కూడా ఇప్పుడు లేదు. అమ్ముంటే నేను తన బిడ్డనే అని నాన్నకి చెప్పి నమ్మించేది. కానీ ఇప్పుడు అమ్మ లేకపోతే నాన్న ఎలా నమ్ముతాడు నేను తన బిడ్డనే అని అని అంటాడు మను. సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు అవే తెలుస్తాయి మను, భయపడకు, బాధపడకు అని అంటుంది గ్రాని.
ఈ నిజాలన్నీ వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు గ్రాని. కానీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నా మీద ఉంది. ఆ బాధ్యతలని నేను నెరవేరుస్తాను దూరం నుండైనా అని అంటాడు మను. చిన్నవాడివైనా చాలా మంచి మాట చెప్పావు మను అని అంటుంది గ్రాని. ఇలా మను జగతి మహేంద్రలకు పుట్టిన బిడ్డే అని, ఇలా అనుపమ దూరం చేయడం వల్ల అలా దూరమయ్యాడు అని ఇలా చూపిస్తే కథ ఎలా ఉంటుందో ఊహించి ఇలా చెప్పడం జరిగిందండి. లేకపోతే అనుపమకి మేనల్లుడిగా తీసుకొచ్చినా బావుంటుంది. కానీ ఇలా జగతి మహేంద్రలకు పుట్టిన బిడ్డ రిషితో పాటు కవల బిడ్డ అని చూపిస్తే గనక స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా బావుంటుందేమో అని నాకనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.